సంబంధం, నీ పొరుగువాడిని ప్రేమించే జీవితం. ఇంతే బైబిల్ యొక్క సారాంశం. సమస్త బైబిల్ యొక్క సారాంశం ఇదే. ఈ రాజుతో కనుక నువ్వు కలిసి పయనిస్తే, ఈ రాజుతో కనుక కలిసి నువ్వు ప్రయాణిస్తే దేవునితో సహవాసం. ఈ రాజును కలిసి ప్రయాణిస్తే నీ సాటి మనిషిని గౌరవించే మనస్సు నీకొస్తుంది. ఇప్పుడు కులం అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు, మతం అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు, నువ్వు స్త్రీవి నేను పురుషుణ్ణి అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు, నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరు అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు, నీ భాష వేరు నా భాష వేరు అన్న అడ్డుగోడలు నీకు ఇక లేవు. నువ్వు నలుపు నేను తెలుపు, నువ్వు ఎరుపు నేను పసుపు అన్న తేడాలు లేవు. అందరూ సమస్త మానవులు ఒక్క శరీరముగా మారే ఏకైక రాజు చేస్తున్నటువంటి ఒక యాగం. ఆ యాగములో భాగముగా నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఈ రాజు యొక్క స్వరం నువ్వు వింటూ ఉంటే, రా రా, ఈ రాజును ఆశ్రయించు. ఈ రాజు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాజు నీ జీవితానికి ఎన్నడూ నువ్వు మర్చిపోనటువంటి నీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం నీ ముందు ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ నీకు వినిపిస్తూ ఉంటే, ఆయన స్వరాన్ని, సన్నని మెల్లనైన ఆ రాజు స్వరాన్ని విను.